ముద్రగడ చుట్టూ ఏపీ పార్టీలు ప్రదక్షిణ చేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి మోస్ట్ వాంటెడ్ లీడర్గా మారారు ముద్రగడ. నిన్న ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు జనసేన నేతలు. ఇవాళ ఉదయం ముద్రగడ కోసం కిల్లంపూడికి వెళ్లారు జ్యోతుల నెహ్రూ. టీడీపీలోకి వస్తే అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందన్నారు జ్యోతుల నెహ్రూ. మరోవైపు ముద్రగడను కలిశారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ముద్రగడ తమ వెంటే ఉంటారని చెబుతున్నారు వైసీపీ నేతలు. అయితే తన తండ్రి టీడీపీ జనసేనలో చేరే అవకాశాలున్నాయని ముద్రగడ కొడుకు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తనను పార్టీ హైకమాండ్ పంపలేదని వ్యక్తిగతంగానే ముద్రగడ ఇంటికి వచ్చానన్నారు జ్యోతుల నెహ్రూ. రాజకీయాల గురించి మాట్లాడేందుకు రాలేదన్నారు. అయితే ముద్రగడ తాను కలిసినప్పుడల్లా రాజకీయాలు మాట్లాడుకుంటున్నామన్నారు. టీడీపీ జనసేన కూటమిలో చేరే విషయంపై ముద్రగడ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే వ్యక్తిగతంగా తనకు సహకరిస్తానని ముద్రగడ చెప్పారన్నారు జ్యోతుల నెహ్రూ. ఉండదు. రాజకీయంగా అయితే మాత్రం మేము మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం. అంటే నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, మరి మీ సహకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడు. వ్యక్తిగతంగా మీకు నేను తప్పగా సహకారం ఎంత చేయాలో అంతా కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది మొత్తం. ముద్రగడ కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోకి వెళ్లడానికి ముద్రగడ ఆసక్తిగా లేరని అంటున్నారు గిరిబాబు. ముద్రగడ టీడీపీలోకి కానీ జనసేనలకు కానీ వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. తండ్రితో పాటు తాను కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నారు గిరిబాబు. ఏదైనా పార్టీలో చేరిన తర్వాత పోటీపై నిర్ణయం తీసుకుంటామని చిట్చాట్లో చెప్పారు ముద్రగడ గిరిబాబు. కాకినాడ పార్లమెంట్, ప్రతిపాడు, పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా పోటీలో ఉంటామని, దీనిపై త్వరలోనే ముద్రగడ కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు ఆయన కుమారుడు. అన్నిటికీ సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నామన్నారు. జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో రీత్యా చూసుకుంటే చాలా ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం గారు, వంగవీటి మోహన్ రావు గారు, వంగవీటి రాధా గారు వీళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్తారని చెప్పి ట్విన్ చేయడం ఒక ఫాల్స్ న్యూస్ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అసలు ఆ నాయకులు తెలియకుండా వాళ్ళు మార్కెట్ చేసేటువంటి పరిస్థితి మంచిది కాదు. ఇవాళ నేను పద్మనాభం గారు కూడా కలవడం జరిగింది. ఆయన ససేమరా నేను వైసీపీకి వెళ్ళను, మీ నాయకుడితో కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం, నాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు మా ఇద్దరి మధ్యలో లేవు అని తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సాయి సుధీర్, నిన్న రాత్రి నుంచి మోస్ట్ వాంటెడ్ లీడర్గా మారిపోయారు ముద్రగడ. అయితే నిన్న ముద్రగడను కొన్ని పార్టీలు కలిశాయి, అలాగే ఈరోజు కూడా కొంతమంది కలిసిన సందర్భం ఉంది. సో తనయుడు చూసుకుంటే ఖచ్చితంగా వైసీపీలో చేరరు అని క్లారిటీ చేస్తున్నారు. సో అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి? రఫీక్ కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇంటికి అన్ని పార్టీల నేతలు క్యూ కట్టారు. నిన్న సాయంత్రం జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ ఇంటికి వచ్చారు. దాదాపు గంట సేపు ఆయన సమావేశమయ్యారు. జనసేనలోకి రావాలి అని కూడా దానికి సంబంధించి డిస్కషన్ జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జగ్గంపేటకు చెందిన కాపు నేత, అదేవిధంగా జ్యోతుల నెహ్రూ ఆయన ఇంటికి వచ్చారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి తమ మధ్య డిస్కషన్ జరగలేదంటూనే ఖచ్చితంగా ఇద్దరు నేతలు కలిస్తే ఖచ్చితంగా రాజకీయాలు డిస్కషన్ చేసుకుంటామని చెప్తున్నారు. అంటే కిర్లంపూడి ఏదైతే ఉందో కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఉంటారు. కిర్లంపూడి జగ్గంపేట నియోజకవర్గానికి వస్తుంది. వ్యక్తిగతంగా తనకు మద్దతు అడగడానికి వచ్చాను, పార్టీ నన్ను పంపలేదని జ్యోతుల నెహ్రూ చెప్తున్నారు. అయితే దీని అందరికి సంబంధించి ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే ముద్రగడ నివాసానికి వైసీపీ కాపు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రానున్నారు. ఆయన కూడా
ముద్రగడకు సంబంధించి ఒక అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఒక క్లారిటీ ఉన్నారు. అంటే మొత్తం మోస్ట్ వాంటెడ్ లీడర్గా ముద్రగడ పద్మనాభం మారిపోయారని చెప్పుకోవచ్చు. కిర్లంపూడి అంతా కూడా ఇటు పొలిటికల్ లీడర్ల హడావిడితో ఒక జన జాతర తలపిస్తుంది. అంటే గతంలో జనవరి 1 నాడు ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. లీడర్ని కావచ్చు, అదేవిధంగా క్యాడర్ని కలిశారు. మనం ఖచ్చితంగా పొలిటికల్ రీఎంట్రీ ఉంటుంది, వచ్చే ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నామని కూడా ఆయన కుమారుడు క్లారిటీగా చెప్పారు. ముద్రగడ పద్మనాభం కూడా అనుచరులకు ఒక స్పష్టత ఇచ్చిన సందర్భం మనం చూసాము. అయితే ఈ 10 రోజుల్లోపు డెవలప్మెంట్స్ మారిపోయాయి. నిన్న సాయంత్రం జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కలవడం, పార్టీలోకి ఆహ్వానించడం, అదేవిధంగా ఈ నెల 4వ తారీఖున పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాశారు కాపు పెద్దలను ఉద్దేశించి, అదేవిధంగా కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, కాపుల కోసం ఎప్పుడూ తన వాక్కులు తెరిచే ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ లేఖ రాశారు. అంటే ఈ లేఖకు సంబంధించి కూడా నేను బొలిశెట్టి శ్రీనివాస్ ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ లేఖ రాసింది మిమ్మల్ని ఉద్దేశించి లేఖ రాసింది, మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ ముందుకు తీసుకున్నారు కాబట్టి మీరు పార్టీలోకి వస్తే కాపు జాతికి సంబంధించి, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో కాపు నేతల ఈ కాపు ఓటర్లు ఈక్వేషన్స్ ఎక్కువగా ఉంటాయి. దాదాపు మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 34 నియోజకవర్గాల్లో దాదాపు 20 నుంచి 23 నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ప్రభావితం చేయగల కెపాసిటీ ఉంది. అంటే ఇటు అన్ని పార్టీలు, ఇటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అదేవిధంగా వైసీపీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఈ కాపు ఈక్వేషన్స్ లెక్కలు వేసుకుని ముద్రగడ పద్మనాభంని పార్టీలోకి ఆహ్వానిస్తుందిగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా తన సందర్భంగా ఒకవేళ పార్టీ హైకమాండ్ ఆహ్వానిస్తే తాను ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభంని ఆహ్వానిస్తాను, మా కులానికి చెందిన నాయకుడు, మా కుల పెద్ద కాబట్టి తాను వ్యక్తిగతంగా ప్రస్తుతానికి ఆహ్వానించినప్పుడు కూడా ఒకవేళ పార్టీ టీడీపీ జనసేన కూటమికి ముద్రగడ పద్మనాభం సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ ఈక్వేషన్స్ వేరే ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గంలో ఆ ఫ్యాక్టర్ పనిచేస్తుందని ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్. అదేవిధంగా ఇటు వైసీపీ కూడా ఇప్పటివరకు ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అవుతారు, ఆయన కుమారుడు కానీ ఆయన కానీ పోటీ చేస్తారని కూడా గత 10 రోజుల నుంచి జనవరి 1 తర్వాత నుంచి ఒక డిస్కషన్ వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇటు జనసేన కావచ్చు, అదేవిధంగా టీడీపీ ఎలక్ట్ అవడంతో ఇటు వైసీపీ కూడా ఎలక్ట్ అయింది. ముద్రగడ పద్మనాభం మాతోనే ఉన్నారు, ఖచ్చితంగా ఆయన త్వరలోనే పార్టీలోనే చేరతారు అనే ఇండికేషన్ వచ్చేలాగా మరికోసేపట్లో వైసీపీ ఎమ్మెల్సీ, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు ఆయనతో భేటీ కానున్నారు. అసలు జిల్లాలో ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఒకవేళ పోటీకి సంబంధించి కూడా ఎట్లా ఉండబోతుందని కూడా ఆయనతో చర్చించనున్నారని కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి జనవరి 1వ తేదీన ముద్రగడ పద్మనాభం కుమారుడు చెప్పిన ఈక్వేషన్స్ని బట్టి ఆయన వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారని ఈక్వేషన్స్ వచ్చినాయి. అయితే ఈ లోపలనే దాదాపు మరొక ఈ వారం రోజుల్లోనే వైసీపీకి సంబంధించి కాకినాడ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పుల్లో భాగంగా 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వలేదు. ఆ 3 సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో వేరొకరికి అవకాశం ఇచ్చారు. పిఠాపురం వంగ గీత కావచ్చు, ప్రతిపాడు వరపల్లి సుబ్బారావు కావచ్చు, అదేవిధంగా జగంపేట మాజీ మంత్రి తోట నరసింహన్కి అవకాశం ఇచ్చారు. అంటే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కాపు ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఆ 3 నియోజకవర్గాల్లో మార్చిన అభ్యర్థులు కూడా కాపు అభ్యర్థులనే మార్చారు. తిరిగి రీప్లేస్మెంట్ కూడా కాపు అభ్యర్థులనే చేస్తారు. అంటే దీనికి సంబంధించి వైసీపీ నాయకత్వం తనతో పార్టీలో చేరికలకు సంబంధించి మాట్లాడుతున్నారు, కానీ ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది, స్పష్టత ఇవ్వలేకపోతుంది. మీరు ఎప్పుడు జాయిన్ అవుతారని అడుగుతున్నారు. మళ్ళీ ఒక 2-3 రోజులు అసలు ఆ విషయాన్ని కూడా ప్రస్తావన తీసుకురావట్లేదని ముద్రగడ అనుచరులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ముద్రగడ కుమారుడు కూడా క్లారిటీగా చెప్పారు, చిట్ చాట్గా ఖచ్చితంగా టీడీపీ లేదా జనసేనలోకి మాకు 2 పార్టీల్లోకి వెళ్ళడానికి యాక్సెస్ ఉంది. ఖచ్చితంగా టీడీపీ లేదా జనసేనలో మాకు కొద్ది రోజుల్లోనే సంక్రాంతి తర్వాత టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉంది. తమ ప్రపోజల్స్ మాత్రం ముద్రగడ పద్మనాభం కావచ్చు, నేను కావచ్చు, ఇద్దరం పోటీ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అప్పుడు పార్టీ టీడీపీ కావచ్చు, జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి అప్పుడు పొత్తు నిర్ణయాన్ని బట్టి ఒక స్థానాన్ని ఇచ్చినా కూడా తాము అడ్జస్ట్ అవుతాము. తర్వాత దానికి తగ్గట్లుగా ఏదైతే ముద్రగడ పద్మనాభం కావచ్చు, తనకు కావచ్చు అడ్జస్ట్మెంట్లు ఉంటాయని కూడా ముద్రగడ గిరి చెప్పిన సిచ్యువేషన్. అంటే ఈ మొత్తం ఈక్వేషన్ సంబంధించి ఇటు జనసేన, అదేవిధంగా టీడీపీ, ఇటు వైసీపీ నిన్న సాయంత్రం జనసేన నేతలు కలవడం, ఈ రోజు ఉదయం టీడీపీ నేతలు కలవడం, మరి కాసేపట్లో వైసీపీ నేతలు కలవడం. అంటే ఈ కాపు ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటుంది, జిల్లాలో కాపు ఓటర్ల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దాదాపు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 23 నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ప్రభావితం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం ఓన్ చేసుకుంటే ఈజీ అవుతుంది అనే విధంగా కూడా కిర్లంపూడిలో ఆసక్తికరంగా ఇటు రాజకీయ పార్టీల ప్రతినిధులు క్యూ కడుతున్నారు. మొత్తం ఇటు కిర్లంపూడి నివాసం కావచ్చు, ముద్రగడ పద్మనాభం నివాసం కావచ్చు, ఎప్పుడు పొలిటికల్ పార్టీల హడావుడితోనే కనిపిస్తున్న సిచ్యువేషన్. అంటే ఆయన కుమారుడు చెప్పిన దాన్ని బట్టి ఇది వైసీపీకి ముద్రగడ పద్మనాభం వెళ్ళే అవకాశం లేదు, టీడీపీ లేదా జనసేనలో చేరతారు. కాబట్టి దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. మరో కొద్ది రోజుల్లోనే ఈ చర్చల సారాంశాన్ని మరి ఇటు గ్రౌండ్ వర్క్కి సంబంధించి ఈక్వేషన్స్ని త్వరలోనే తెలియజేస్తామని ముద్రగడ కుమారుడు చెప్పిన సిచ్యువేషన్. అంటే ఇటు వైసీపీకి గతంలోనే ఆయన 2009లో చివరిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. పిఠాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ట్రయాంగిల్ ఫైట్లో
వంగ గీత మీద ముద్రగడ పద్మనాభం ఓడిపోయిన సిచ్యువేషన్. అప్పటి నుంచి కూడా ఆయన పొలిటికల్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న సిచ్యువేషన్. అంటే తిరిగి రీఎంట్రీ ఇవ్వాలంటే ఖచ్చితంగా ముద్రగడ కావచ్చు. కాకినాడ పార్లమెంట్లో గతంలో టీడీపీ తరఫున కాకినాడ ఎంపీగా పనిచేశారు. ఇతర పార్టీల నుంచి ప్రతిపాడు 2-3 పార్టీల నుంచి కూడా ప్రతిపాడు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. పిఠాపురంలో కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. అంటే ప్రస్తుతానికి అయితే ముద్రగడ ఫ్యామిలీ ఆశిస్తున్నది ఇటు టీడీపీ లేదా జనసేనలో చేరికకు సంబంధించి కాకినాడ ఎంపీ, అదేవిధంగా పిఠాపురం, ప్రతిపాడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఏదో ఒకటి ఈ మొత్తం ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా ఏదో 2 నియోజకవర్గాలు వాళ్ళు పోటీ చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా ప్రపోజల్స్ వెళ్ళాయి. అంటే ఇటు టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన 2 పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రపోజల్స్ క్లియర్ కట్గా పార్టీల అగ్రనేతలతోనే చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అంటే జనసేన నేతలు ఇటు కాపు సామాజిక వర్గం కావచ్చు, కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనసేనలోకి వెళ్ళడానికి ఇటు ఆయనకి ఎక్కువగా ప్రపోజల్స్ వస్తున్నాయని మరికొద్ది 2-3 రోజుల్లోనే జనసేన నేతలు నాగబాబు కావచ్చు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఇక్కడికి వస్తారు, ముద్రగడ పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. కాపు పాలిటిక్స్ కాక పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు రఫీ మనం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సాయి సుధీర్.